సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీసీ అధికారులు కొరడా జల్పించారు. ప్రజలను నిలువున దోచేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై కేసులు నమోదు చేస్తున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై కేసులు నమోదు చేశారు అధికారులు. ఆర్టీఏ ఇన్స్పెక్టర్ సత్యం నాయుడు సృజన ఆధ్వర్యంలో ఆగనంపూడి టోల్ గేట్ దగ్గర ముమ్మర తనిఖీలు చేపట్టారు రవాణా శాఖ అధికారులు. ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న 2 ప్రైవేటు బస్సులపై, అధిక లోడ్ కలిగిన మరో 5 బస్సులపై, ప్రయాణికుల ఛార్జ్ లేని బస్సులపై రవాణా శాఖ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, సంక్రాంతి రష్ స్టార్ట్ కావడంతో ఎక్కడికక్కడ ఆర్టీఓ అధికారులు బస్సుల తనిఖీలతో పాటు వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం అగనంపూడి టోల్ గేట్ దగ్గర కొన్ని ప్రైవేట్ వెహికల్స్ ని వాళ్ళు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కొన్ని బస్సుల ఫిట్నెస్ కానీ, లేకపోతే ఎక్కువ క్రౌడ్ అంటే ఉన్న సీటింగ్ కెపాసిటీ కన్నా ఎక్కువ మందిని ఆ బస్సుల్లోకి ఎక్కించడం, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన అధికారులు వెంటనే వాళ్ళ మీద చర్యల కోసం ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సంక్రాంతి టైంలో సొంతూర్లకు వెళ్లేందుకు ప్రైవేట్ ట్రావెల్స్ ని కూడా ఎక్కువగానే పబ్లిక్ అంతా కూడా ఆశ్రయిస్తూ ఉంటారు. ఎందుకనంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సరిపోయినప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈజీ ట్రావెలింగ్ కంఫర్ట్ అన్నట్టుగా ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. ఇదే అదనుగా వాళ్ళు అధికంగా రేట్లు పెంచడం, టికెట్ల రేట్లు పెంచుకోవడంతో పాటు బస్సులు పూర్తి స్థాయిలో అంటే వెహికల్ కండిషన్స్ ని కూడా చెక్ చేయకుండా ఏదైనా వ్యాపార ధోరణితో బస్సులను అయితే రోడ్ల మీదకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ఆర్టీఓ అధికారులు టోల్ గేట్ దగ్గర బస్సులు ఫిట్నెస్ ని తనిఖీ చేయడంతో పాటు అధిక రేట్లు ఎక్కడైతే వసూలు చేశారో అట్లాంటి ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అన్నవి కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ముఖ్యంగా ఆ రష్ ఏదైతే క్రౌడ్ మేనేజ్మెంట్ ని కూడా వాళ్ళు చేయాల్సి ఉంటుంది. ఎక్కువ మంది అంటే ఏదైతే సీటింగ్ కెపాసిటీకి మించి బస్సుల్లో లోడ్ ఎక్కువగా వేయటం, అలాగే ఏదంటే కార్గోన్ కూడా అంటే మామూలు ప్యాసింజర్స్ వెహికల్స్ లో కూడా కార్గోన్ కూడా తీసుకెళ్తూ ఉన్నారు. అంటే సొంత ఊర్లకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏవైనా వస్తువులు కానీ అట్లాంటివి తీసుకెళ్ళేటప్పుడు వాటిని కూడా వేసేసి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉండడంతో ఇటు ట్రాఫిక్ లో ఇబ్బందులు ఎదురవుతాయి. అటు అలాగే వాళ్ళ వేగాన్ని కూడా ఎంతవరకు మేనేజ్ చేస్తున్నారు అన్నది కూడా తెలుసుకునేందుకు అధికారులు ఈ రోజు ఒక డ్రైవ్ ని నిర్వహించడం జరిగింది. ఇందులో కొన్ని బస్సుల్ని గుర్తించారు. ఆ బస్సుల తాలూకా యాజమాన్యాలన్నిటికీ కూడా ఇప్పటికే నోటీసులు అయితే పంపించారు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు కూడా జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ అనురాధ.